రేపు బీజేపీ ఏదైతుందో ఉన్న ఫైనాన్షియలీ పొటెన్షియల్ ఇప్పుడు ఏఐసిసికి మెయిన్ పిల్లర్ ఏదైతుందో ఈరోజు తెలంగాణ. గతంలో తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ నుండి స్టాలిన్ కానీ, అక్కడ కుమారస్వామి కానీ, అక్కడ అఖిలేష్ కానీ, అక్కడ జార్ఖండ్ కానీ ఎలా పైసలు స్ప్రెడ్ చేసిండు, ఎలా మన గొడవ చేసిండు, ఎలాగా ఆయనతో డిఫరెన్స్ ఒపీనియన్ 2022లో వచ్చిన తర్వాత జిఆర్ స్వామి ఇష్యూ వచ్చిన తర్వాత ఏం జరిగింది మనం చూసాము. కనుక దీన్ని కొట్టాలనేది వాళ్ళకు ఉంది. ఇండివిజువల్ కొట్టినప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా వీళ్ళు కలిసే అవకాశం ఉంది. ఇద్దరు ఎప్పుడు వీళ్ళకేమో అభిప్రాయ భేదం లేదు. ఎన్నికల్లో చెప్పారు. ఎన్నికలైన తర్వాత 14 నుంచి 22 వరకు అన్ని ఇష్యూలో సపోర్ట్ చేశాడు కదా. ఎప్పుడు ప్రతిపక్ష కూటమితో కలవలే కదా. నోట్ల రద్దు కానీ, తలాక్ కానీ, అగ్రికల్చర్ బిల్ కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, తర్వాత డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కానీ, ఆల్ ఇష్యూస్ ఈ సపోర్టెడ్. ఆల్ ఇష్యూస్. కనుక అభిప్రాయం లేదు. తెలుగుదేశము ఎన్నిసార్లు డిఫర్ అయింది, ఎన్నిసార్లు కలిసి వచ్చింది. రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లా కలిసింది, 94 ఎట్లా విడిపోయింది. చంద్రబాబు గారితో ఎట్లా ఇండివిజువల్ కొట్లాడి 99, 2004 కలిసి ఎట్లా విడిపోయినరు మనం చూసాం. 2014లో ఎట్లా మోడీ గారితో కలిసి మళ్ళీ విడిపోయి మళ్ళీ కలిసారు చూసాం. శత్రుత్వం లేదు రాజకీయాల్లో. శత్రువుకు శత్రువు మిత్రుడు. ఎవరు మిత్రువు అనేది ఉండదు, శత్రువు అనేది ఉండదు. ఖచ్చితంగా సేఫెస్ట్ రేపు ఎన్నికలకు పోవాలంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు వాకప్ చేయండి. చాలా చోట్ల కాంగ్రెస్కు వ్యతిరేకంగా చాలా చోట్ల 100 గ్రామాల్లో ఎక్కడైతే బీజేపీ వీక్ ఉందో బీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ వీక్ ఉందో బీజేపీ గెలిచిన కాడ కూడా చేసిన సంఘటనలు 100 గ్రామాల్లో జరిగింది. కొన్ని జాగాలు ఓడిపోయిన, కొన్ని జాగాలో గెలిచే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.